Somebody is waiting. He is saying he'll reach in 5 minutes. Let's start. He'll take anyways your individual. నమస్కారము, స్వాగతము. ఈ వంట నూనెల రంగంలో కొన్ని తూకం గురించి కొన్ని మార్పులు భారత ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. 2022 వరకు 2022 డిసెంబర్ అనుకుంటా అంతవరకు మనం ఓన్లీ స్టాండర్డ్ ప్యాకింగ్ మాత్రమే ఇవ్వాలి. ఏ బ్రాండ్స్ అయినా 1 లీటర్ కానీ 1 కేజీ కానీ అట్లా హాఫ్ లీటర్ కానీ హాఫ్ కేజీ కానీ 100 గ్రామ్స్ కానీ 100 ml కానీ అలా ఒక స్టాండర్డ్ వెయిట్స్ భారత ప్రభుత్వం మాత్రం అలో చేసేది. అది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఫాలో అయినాయి. కానీ భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్పులు చేసింది. ఆ మార్పులు ఏంటంటే ఎంత వెయిట్ అయినా చేసుకోవచ్చు. అంటే 1 లీటరే కాదు, మనం కావాలంటే 800 ml చేసుకోవచ్చు, 900 ml చేసుకోవచ్చు, 750 ml మన ఇష్టం ఉన్న వెయిట్ చేసుకోవచ్చు. కానీ ఏదైతే వెయిట్ రాసామో ఆ వెయిట్ మాత్రం ఇవ్వాలి. అయితే దీంట్లో మనకు వచ్చిన సమస్య ఏంటి అని మనం ఆలోచిస్తే, బేసికల్గా వంట నూనెలు చాలా ప్రైస్ సెన్సిటివ్. ఒక 4-5 లీటర్లు ఒక ఫ్యామిలీ కన్జంప్షన్ తీసుకుంటే అతి ఎక్కువ బడ్జెట్ వినియోగించబడే ఐటమ్ రైస్, ఆటా తర్వాత ఈరోజు వంట నూనెలు. అందుకే మనం ప్రైస్ బాగా పెరిగినప్పుడు ప్రజల్లో బాగా స్పందన వచ్చి డిమాండ్ కూడా పైన రోజులు చాలా ఉన్నాయి. అయితే ఇది కొత్త విషయం ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోప్స్ తీసుకున్నా, సబ్బులు తీసుకున్నా, తర్వాత ఇంకా వేరే టాల్కమ్ పౌడర్స్ ఇటువంటి ఏది తీసుకున్నా ఎంతో కూడా స్టాండర్డ్ వెయిట్స్ లేవు. అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మన సబ్బులు తీసుకుంటే ఒక బ్రాండ్ 40 గ్రాములు ఉండొచ్చు, ఒక బ్రాండ్ 50 గ్రాములు ఉండొచ్చు, అది మన అలవాటే. కానీ ఇక్కడ ఏంటంటే 1 లీటర్ ప్యాకెట్ ఉన్న 750 ml ప్యాకెట్ ఉన్న మీకు అన్నీ ఒకటే విధంగా కనపడతాయి. దాంతో రిటైలర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత కన్జ్యూమర్స్ కూడా తెలియకుండా చాలా మోసపోయే అవకాశం కూడా ఉంది. అందుకనే మేము గత ఆదివారం మనం ఒక అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ చేశాము. అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే, మీరు ఇక నుంచి భారత ప్రభుత్వం తూకం యొక్క రూల్స్లో మార్పులు జరిగినాయి కాబట్టి ఇక నుంచి మీరు తూకం వెరిఫై చేసుకొని రేటు వెరిఫై చేసుకొని కొనుక్కోండి. ఇది ఒకటైతే, మనకు ఇంతకుముందు 1 లీటర్ అన్నప్పుడు కొన్ని బ్రాండ్స్ 910 ml అని, కొన్ని బ్రాండ్స్ 900 ml అని, కొన్ని బ్రాండ్స్ 890 ml అని అలా ఇచ్చేది. అంటే కొన్ని టెక్నికల్ వర్డ్స్ వాడి. అని ఇప్పుడు భారత ప్రభుత్వం ఒక మంచి పని ఏం చేసిందంటే, సన్ఫ్లవర్ ఆయిల్ 1 లీటర్ అంటే 910 గ్రాములు ఉండాలి, పామోలిన్ 1 లీటర్ అంటే ఇంత వెయిట్ ఉండాలి అని ఒక స్టాండర్డ్ డెఫినేషన్. మీరు లీటర్ కనుక రాస్తే, లేదు మీకు లీటర్ రాయొద్దు, మీరు 900 ml రాసుకుంటే 900 ml ఇచ్చుకోండి, 900 గ్రామ్స్ రాసుకుంటే 900 ఇచ్చుకోండి. సో మీ ద్వారా మన వినియోగదారులందరికీ ఇది ప్రజా సంక్షేమం దృష్ట్యా మేము అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ ఇచ్చాము. గత ఆదివారం న్యూస్ పేపర్లో ఇచ్చాము, రాబోయే ఆదివారం కూడా ఇంకోటి ఇస్తున్నాము. సో మీ వినియోగదారులకు ఏంటంటే, మీరు 1 లీటర్ అని రాసినప్పుడు తప్పకుండా మీరు వెయిట్ చూసుకోండి. అదర్వైజ్ కూడా మీకు ఏం రేట్లో వస్తుంది, ఎంత తూకం వస్తుంది, ఎంత బరువు వస్తుంది, ఎంత పరిమాణం వస్తుంది చూసుకొని మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని మన వినియోగదారులందరికీ ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం అయింది. థ్యాంక్ యూ. మోసానికి గురే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా
ఉద్యోగదారులకు విధంగా ఏంటంటే చాలా జాగ్రత్తలు చేయాలి. ఆ విధంగా మామూలుగా అయితే కొనండి. అయితే మన భారత్ ఇండస్ట్రీ తరఫున కన్స్యూమర్స్ చాలా ఓకేనా తీసుకోండి. సరే